వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. సో అందరి మేమైతే చాలా బాగున్నాం. సో చాలా మంది మాకైతే కామెంట్ పెడతారు, సో అన్న డైలీ బ్లాగ్స్ రావట్లేదు అని చెప్పేసి. సో ఈ ఛానల్ అయితే ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ రావు. సో ఓన్లీ కంటెంట్ వీడియోలు మాత్రమే వస్తాయి. ఓకే, మీకు డైలీ బ్లాగ్స్ కావాలంటే సో వీక్లీ 2 సార్లు మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. సో అది వచ్చేసి జాహ్నవి గాయత్రి వాళ్ళ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో వ్లాగ్స్కి ఎక్కువ వ్లాగ్స్ తీయడం లేదు, ఓన్లీ కంటెంట్ పైన అయితే ఫోకస్ పెట్టిన ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఒకవేళ వ్లాగ్స్ కావాలంటే వీక్లీ టూ వీడియోస్ మాత్రమే వస్తాయి. సో అది గిట్టే జాహ్నవి గాయత్రి వాళ్ళ ఛానల్లో మాత్రమే వస్తాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా, సో ఇప్పుడు మన వీడియో వచ్చేసి సో అందరికీ ముందుగా ఇంటర్నేషనల్ సైన్స్ డే అందరికి ఈరోజు. సో ప్రతి స్కూల్లో ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్స్, స్పీచ్లు, పిల్లల స్పీచ్లు, వాళ్ళ టాలెంట్ ఏంది అనేది ఈ రోజు అయితే సో స్కూల్స్ కాలేజ్లు వాళ్ళ టాలెంట్ అయితే బయట ఏమంటారు ప్రోత్సహించే రోజు. సో అట్లనే మా స్కూల్లో సో నారాయణ ఈకేపీ బ్రాంచ్లో సో పిల్లలకైతే సైన్స్ అకాడమిక్ ఇయర్ సైన్స్ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో పిల్లలందరూ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో సో వాటన్నిటిని మంచిగా ఏమంటారు తయారు చేసి సో మీకైతే చూపిస్తారు. సో మేము చూస్తాం, మాతో పాటు మీరు గిట చూడండి. ఓకేనా, సో మా గాయత్రి ఏం తయారు చేసింది. సో యాక్చువల్గా మా జాహ్నవి అయితే పోలేదు. సో మా జాహ్నవికి జ్వరం వచ్చింది. సో అందుకని చెప్పేసి జాహ్నవి అయితే పార్టిసిపేట్ చేస్తలేదు, గాయత్రి మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. సో మా గాయత్రి ఏం చేసింది, ఏం తయారు చేసింది అనేది మన స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఓకేనా, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ వ్లాగ్స్ కావాలంటే జాహ్నవి గాయత్రి ఛానల్ మాత్రమే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎదురుగా మా గాయత్రి ఉంది. సో మా గాయత్రి క్లాస్కి అయితే ఫస్ట్ అయితే వెళ్తున్నాం మేము. నా పేరు కావేరి, నేను 9వ తరగతి చదువుతున్నాను. మా బృందం అంతా కలిపి ఈ రామాయణం 6 భాగాలు చేశాము. ఈయన వ్యాసుడు ఒకరోజు అలా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు మగ క్రౌంత పక్షిని బోయేవాడు చంపుతాడు. ఇది చూసిన ఆడ క్రౌంత పక్షి అలా తిరుగుతూ విలవిల ఆడుతుంది. ఈ బాధాకరమైన చూసిన వాల్మీకి తను శోకంలో నుంచి శోకం వస్తుంది, అంటే ఒక శాపం వేస్తాడు. ఆయనకి తెలియకుండానే ఆయన బోయేవాడిని శపిస్తాడు. ఇది అయోధ్య నగరం. అయోధ్య నగరాన్ని పాలిస్తుంది దశరథ మహారాజు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకే. ఇదేమో అరణ్యకాండం, రామాయణ 3వ కాండం. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో ప్రవేశించారు. ఇక్కడ రాముడేమో విరాధుడు భుజాన్ని నరికేస్తారు, ఎందుకంటే విరాధుడు సీతని హింసించారు కాబట్టి. పేరు జాహ్నవి, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కిష్కింధకాండ. సుగ్రీవుడు రాముడు స్నేహితులు అవుతారు. ఆ తర్వాత రాముడు సీత నగలు చూసి బాధపడతాడు. ఆ తర్వాత రాముడు వాల్మీకి గొడవ పడతారు, వాల్మీకి చచ్చిపోతాడు. ఆ తర్వాత రాముడు తన సైన్యాన్ని 4 దిక్కులుగా పంపిస్తాడు. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు గీతిక, నేను 7వ తరగతి చదువుతున్నారు. నా మిత్రులు, నా పేరు హంసిని. నా పేరు మహాలక్ష్మి. ఈరోజు నేను చెప్పబోయే తెలుగు ప్రదర్శనశాల వచ్చేసి మన మతాల యొక్క పండుగలు, ఇంకా అవి మనం ఎలా జరుపుకుంటాం అనేది. మొదటిగా హిందూ వారు ఎలా జరుపుకుంటారంటే వాళ్ళ పండుగలు ఆనందంగా ఇంకా సంతోషంగా జరుపుకుంటారు. మనం ఆనందంగా ఇంకా సంతోషంగా జరుపుకునే పండుగలు ఏమిటంటే మొదటిగా వచ్చేసి దివాళీని మనము ఆనందంగా ఇంకా సంతోషంగా జరుపుకుంటాము. అలాగే మనము దివాళీ రోజు లక్ష్మీదేవిని పూజిస్తాము. ధన్యవాదాలు. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు హంసిని. ఈరోజు తెలుగు ప్రదర్శనశాల వచ్చేసి ముస్లిమ్స్ వారి పండగ వచ్చేసి రంజాన్, ఈద్, బక్రీద్. ఇది రంజాన్ మాసం కాబట్టి వారు 1 నెల మొత్తం ఉపవాసం ఉంటారు. మనం ఎలాగైతే శివరాత్రికి ఉపవాసం ఉంటామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ భాషలో చెప్పాలంటే రోజా. ధన్యవాదాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు మహాలక్ష్మి. నేను ఈరోజు చెప్పబోయే ప్రదర్శనశాల వచ్చేసి క్రిస్టియన్స్ గురించి. క్రిస్టియన్స్ జరుపుకునేది క్రిస్మస్. అది జరుపుకునే తేదీ వచ్చేసి డిసెంబర్ 25. సో ఇప్పుడు నేను మీకైతే పొడుపు కథలు అడగబోతున్నా. నన్ను అడుగు, నేను చెప్తా ఆన్సర్ నీకు. నల్ల కుక్కకు 4 చెవులు, అవేంది? నల్ల కుక్కకు 4 చెవులా? నేను ఆల్రెడీ అడిగిన.
గూగుల్ అది చెప్పాడా? ఏమొద్దు. నల్ల కుక్కకు 4 చెవులు. ఏంటిది? చెప్పు. నల్ల కుక్కకు 4 చెవులు. శుభ మధ్యాహ్నం సార్. నా పేరు శ్రీచరణ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగు పండగల గురించి చెప్తున్నాను. మొదటి పండగ వచ్చేసి దసరా. అసలు దసరా హిందువులలో ఒక పెద్ద పండుగ. అసలు మనము దసరా పండుగ ఎందుకు జరుపుకుంటామంటే రాముడు రావణాసుడిని సంహరించినప్పుడు, లేకుంటే దుర్గామాత మహిషాసుని సంహరించినందుకు మనం ఈ పండుగ జరుపుకుంటాము. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రాజెక్టు సంక్రాంతి హిందూ పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ. సంక్రాంతి జనవరి 14 లేదా 15 అప్పుడు పెద్దలు అందరూ కలిసి జరుపుకుంటారు. మీరు వచ్చేసి సాయి నిష్విత్. ఇప్పుడు నేను చెప్పే ఫెస్టివల్ వచ్చేసి గణేష్ చతుర్థి వచ్చేసి పెద్దలు చిన్నలు అందరూ కలిపి చేసుకుంటారు. 12 రోజులు వచ్చేసి నిష్టగా చేస్తారు. ధన్యవాదాలు. శుభ మధ్యాహ్నం అందరికీ నమస్కారం. నా పేరు పూజ. నా పేరు వైష్ణవి. నా పేరు వన్య. ఈరోజు మేము పల్లెటూరులో గల జీవితాన్ని, పట్టణంలో జీవితాన్ని చూపించబోతున్నాం. ముందుగా పల్లెటూరు కన్నా పట్టణంలో ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే పల్లెటూరులో జీవన విధానం చాలా బాగుంటుంది మరియు పల్లెటూరులో ఎక్కువ సదుపాయాలు ఉండదు కాబట్టి అందరూ పట్టణంలో ఉండడానికి కోరుకుంటారు. ఇంకా పల్లెటూరులో ఉద్యోగ సదుపాయాలు అంతగా ఉండవు, కానీ పట్టణంలో ఉద్యోగ సదుపాయాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళు స్వచ్ఛమైనవి తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇలాంటి ఇళ్ళల్లో నివసించి ఉంటారు. పట్టణంలో ఉండేవాళ్ళు ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఉంటారు. పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. మాది కనుక మీకు నచ్చినట్టయితే ధన్యవాదాలు. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు కుసుమ. మేము 8వ తరగతి విద్యార్థులం. ఈరోజు మేము తెలుగు ప్రదర్శనశాల చేయబోతున్నాం. మా మొదటవ ప్రదర్శనశాల పేరు తెలుగు జానపద కళలు. అమరావతి జానపద కళ, పిట్టల దొర, గొల్ల సుద్దులు, ఒగ్గు కథ, దాల్కాయ్, యక్షగానం, బోనాలు, కోలాటం. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఇవి చాలా ప్రాముఖ్యతమైనవి. మరొకటి తోలు బొమ్మల ఆట. ధన్యవాదాలు. మరియు మా 2వ ప్రదర్శనశాల పేరు వృత్తులు. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు ప్రణతి. మేము 8వ క్లాస్ నుండి ఉన్నాం. నా పేరు షాద్వి. ఇవాళ మేము వృత్తుల గురించి చెప్తున్నాము. మొదటిగా కర్షకులు. వీళ్ళు మనకి అన్నం పెడతారు. వీళ్ళు లేకపోతే మనకి అన్నం లేదు. రెండవ వాళ్ళు కమ్మరి వాళ్ళు మన ఇంట్లో ఉండే ప్రతి సామాన్లు, వస్తువులు వీళ్ళే తయారు చేస్తారు. మూడవ వారు స్వర్ణకాళ్ళు. వీళ్ళు మన ఒంటి మీద ఉన్న నగలను తయారు చేస్తారు. వీళ్ళు కుమ్మరి వాళ్ళు మట్టితో తయారు చేస్తారు. అలానే ఎండాకాలంలో చల్లగా ఉంచుతారు. చర్మకాళ్ళు. వీళ్ళు అడవికి వెళ్ళి జంతువులను చంపి జంతువుల చర్మాలతో చేసేవారే చర్మకాళ్ళు. వీళ్ళు శురకులు. వీళ్ళు ఏ దేవాలయంలో అయినా కానీ మన జుట్టును ఇవ్వాలంటే వీళ్ళు చాలా ఉపయోగపడతారు. చాకలి వాళ్ళు. వీళ్ళు మన బట్టలను చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఉతికి ఇస్తారు. ధన్యవాదాలు. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు రీతు. మీరందరూ నా స్నేహితులు. నా పేరు లక్షిత. నా పేరు లోహిత. నా పేరు కే సహస్ర. మేమందరం 6వ తరగతి చదువుతున్నాము. మేము
తెలుగు ప్రణాళిక చేస్తున్నాము. చిన్న కుటుంబంలో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. చిన్న కుటుంబ జీవితం సూర్యోదయాన ఎంతో బాగుంటుంది. చిన్నపిల్లలు చిన్న కుటుంబంలో చాలా చక్కగా ఆడుకుంటారు మరియు చల్లగాలి లభిస్తుంది. పొడుపు కథలు. పళ్ళుంటాయి కానీ తినలేదు, దువ్వుతే తప్ప పని చేయదు నేనెవరిని. నువ్వేనా? రైట్ ఆన్సరా? థ్యాంక్ యూ. ఏంది చాక్లెటా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శుభమధ్యాహ్నం అందరికీ. నా పేరు రేవన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. భాష భాగాలు. నామవాచకం పేరుని గురించి తెలియజేస్తుంది. రాజు, సీత, రామ, రాఘు, హైదరాబాద్. సర్వనామం పేరుకు బదులుగా వాడేది. అతడు, ఆమె, వారు, ఇది, అది. शुभ मध्याह्न. मेरा नाम वर्षिता है. मेरा नाम दीपक है. मेरा नाम फैज है. हम 4वीं कक्षा में पढ़ रहे हैं. हमारा प्रोजेक्ट का नाम बाल निवास है. पंडित जवाहरलाल नेहरू जी का जन्मदिन है, इसलिए हम बाल निवास बनाना चाहता है. बच्चों को नेहरू जी को चाचा कहकर बुलाया जाता है. और चाचा नेहरू जी हमारे देश के प्रधानमंत्री जी हैं और वो लाल गुलाब बहुत पसंद है और उसका बच्चे भी बहुत पसंद है. धन्यवाद. है. मेरा नाम वर्धिनी है. मेरा नाम अक्षय प्रभा है. मेरा नाम कार्तिकेया है. हम सब 7वीं कक्षा में पढ़ रहे हैं. हमारा प्रोजेक्ट चारमीनार है. यह तेलंगाना का प्रसिद्ध निर्माण है. इसे कुतुब शाही वंश के 5वें संतान मोहम्मद कुली कुतुब शाह ने 1591 में बनवाया था. इसके चार मीनार 47.8 सेंटीमीटर ऊंची हैं. इसको प्लेग आदि खत्म होने के खुशी में बनवाया था और ये मूसी नदी के किनारे पर रहता है. और चारमीनार का अर्थ है चार मीनारें. यहाँ हैदराबाद की सबसे प्रसिद्ध इमारत है. उसकी चार कोनों पर लगभग 56 मीटर ऊंचे हैं. नमस्कार जी. मेरा नाम श्राव्या है. मेरा नाम अश्विता है. मेरा नाम कीर्तना है. मेरा नाम तेजस्वी है. मेरा नाम ऋषिता है. इस प्रोजेक्ट कॉम्पिटिशन से है और इस प्रोजेक्ट का विशेषता है ये प्रकृति के बारे में बताता है. अब हम सूरज से क्या मिलता है जानना है. सूरज से हमको रोशनी मिलता है. अगर सूरज नहीं होता है तो हमको पूरा अंधेरा हो जाता है. पेड़ हमें फूल और फल देते हैं और छाया देते हैं और लकड़ियाँ देते हैं. वे पृथ्वी का जीवन का सहारा है. नमस्कार. मेरा नाम धीरज है. मेरा नाम कुशाल है. मेरा नाम चेतन है. मेरा नाम विवेक है. यह गांव है. गांव बहुत सुंदर रास्ते हैं. गांव में पाठशाला, मंदिर, खेत, ग्राम पंचायत आदि रास्ते हैं. बादल के बरसने से और सूर्य की रोशनी से हमें इंद्रधनुष आते हैं. इंद्रधनुष में 7 रंग होते हैं. लाल, केसरिया, पीला, हरा, नीला, गुलाबी और बैगनी. गांव में पर्वत और नदियों होते हैं. नदियों से पशु पक्षियों को पानी मिलते हैं. Sir, myself Sesra. I am from grade 9th Techno. And myself Hanvita. We are from grade 9th Techno. This experiment is called Fun with Fire. Here is soap water in this bowl and this is normal water. Will you please dip your hand in this water? That right hand. Totally, sir. Back and front. Yes. Now we are making air bubbles with air freshener. Please scoop the bubbles like this. Please scoop the bubbles. Don't take the water. Sir, still you take, sir. More of them, please. Yes, sir. Take. More bubbles. Here, keep your hand like this. Here, your hand didn't get hurt because you dipped your hand in water. Because when you dip in water, it creates a layer between your hand and fire. So when you dip in a soap solution, it creates 3 layers between your hand and fire. Sir, your hand doesn't get hurt because
The water acts as a barrier to protect your hand. This is a simple case of thermodynamics. I hope you enjoyed our experiment. Thank you so much. ఏ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ మీడియం చేయండి ఎక్స్పెరిమెంట్. ఓకే. Good afternoon, sir. Myself Apurva. And myself Manaswini. So today we are doing an activity of colorful to colorless, and for that we need 3 beakers, and we have to take some water in first beaker, and we have to take a pH in a pH indicator, and we have to add few drops of it, and we have to stir it with a stirrer. Afterwards we have to take NH3 solution, and it is nothing but ammonia solution. And afterwards we have to take sulfuric acid in another beaker. Now we have to take first beaker, and we have to add that solution to the second beaker. And now we have to take this second beaker, and we have to add it to the third beaker. And now you can see it become colorless. This is because of neutralization. When the acid and base reacts with each other, they form neutralization, and this results in colorless reaction. Thank you. Here we are doing a emergency source of light experiment. We have a beaker filled with hot water mixed with salt. Here we have to take the light bulb and keep it on the salt water. It glows because the light bulb contains charges, and when it touches the salt water, it glows, as salt is a good conductor of electricity. The main aim of the project is to tell about the wastage of water. To purify 1 liter of water, we are wasting 2 liters of water. In only India, 20 million houses are doing like this. So we should save our water. But even though the smallest dam in the world stores up to 20 million liters of water, here is the working model of our dam. A pleasant good afternoon, sir. Myself Benisha from grade 9 T-Techno. Today's my activity is elephant toothpaste. For doing this activity, we need materials: vinegar, soap water, baking soda, and a conical flask. Let's do this activity. Now we need to take a conical flask, and we need to add soap water into it. Now we need to take vinegar, and we need to add few ml of vinegar into it. Now we need to keep it aside, and we need to take a beaker, and we need to add baking soda into it. Now we need to take KMnO4. KMnO4 is nothing but potassium permanganate. To mix both of them. So we can observe the reaction. Good afternoon, sir. My name is Chaitra from grade 8th Olympiad A section. So today's our project is about renewable energy. Renewable energy is nothing but natural resources. For example, air, water, sunlight, etc. So materials required are wind energy, windmill, grass, mountains, dam, etc. Good afternoon, sir. My name is Dhruva. Today I am going to explain nuclear fission. So here, this is a replica of little boy from Hiroshima. It was used on Hiroshima during the World War II. So here we can see that there is a timer in it. So when it starts, the primers hit the carbide, which causes ignition, and then it pushes the uranium-235 into the uranium-238. So during this pressure, the polonium releases neutrons. As you can see here, the neutrons add into the uranium, which divides into parts, and those parts divide even more. And when they divide, they lose mass. That mass turns into energy, and that energy combined causes an explosion. Thank you.
Good afternoon, sir. I am Yukta. I am Hasini. I am Asya. Today we are doing another activity. The name of this activity is called Rainbow Fire. First, we need to take 2 watts glasses. In first one, we should add calcium chloride. In second one, we need to add cupric sulfate. Now we need to add ethanol. After that, we should put fire for both of them. As you can see, because of the chemicals, the color of the flame changes. Because of cupric sulfate, it is green color, and because of calcium chloride, it gives yellow color fire. Explain about rainwater harvesting. Rainwater harvesting is a process of collecting and storing the water for the future and instead of the flow. In India, most of the rains are there, but they are wasting. But in our project, the rain falls on the roof and get into the filter. Sudipti. And we are from 9th grade. Today we're going to explain about the topic 3D model of a molecule and molecular structure of graphite and molecular structure of diamond. Let's start with the typical structures present here known as diamond and graphite. We are very familiar with diamond because it's commonly used in jewelry due to its brilliance, but it's also used in some other reasons like cutting and drilling of metals, glasses and rocks. And next, starting with graphite, as typical as the structure seems, it's very beneficial to many industries. And Good evening, sir. My name is Mokshit and his name is Satvik. Today we are doing carbon purification, which is nothing but air purifier. Every day the polluted air is increasing but not decreasing. Here we can implement these machines to reduce the pollution and get the fresh air. First we took the doop stick as a polluted air. The smoke will travel through this pipe and goes to the purification box, and it will purify the air and we will get the fresh oxygen. Good afternoon, sir. My name is Loshni. my name is Ditya. My name is Tanvi. Now our project name is wastewater treatment. Now we are having here chemical factory. From the chemical factory we are getting smoke and it will be pollute the environment and the water. Now we are having here big stones, small stones, sand and cotton. If we pour wastewater in this, it will be purified and it will go to purifier tank. My name is Jaishnavi. I am from 7th class E-Techno and this is my partner. Hi, myself Arushya. So today our chemistry project is about volcano. As so many people couldn't see a volcano in their real life, and some people could see as the people who work there hard collect the lava comes out from the volcano. So today we came here to show you our volcano project. Thank you for listening. Sir, my name is Kartika. My name is Charvi. Today we are doing rainwater harvesting. The rainwater which is at the top of the house and it goes to the well and it is helpful for the future generation. My name is Manidip. I am from 8th Olympiad section, Narayana School. Today our project is volcano eruption. Volcano materials are required: baking soda and Eno. It reacts as volcano. When a volcano comes, it signals like it blasts more and it signals to earthquakes. సో హలో ఫ్రెండ్స్, సో చూసిరు కదా, సో పిల్లల ఎక్స్పెరిమెంట్స్, సో వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ ఫిజిక్స్ గురించి, బయాలజీ గురించి, తెలుగు, హిందీ అన్నిటి గురించి పిల్లలు ఈరోజు చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసిరు. సో వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. సో చూసి కదా వీడియో లాస్ట్ దాకా చూడండి. సో ఎందుకంటే లాస్ట్ చాలా లెంత్ వచ్చింది వీడియో, ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు ఎక్స్ప్లెనేషన్ చేసారు కాబట్టి. సో వాళ్ళందరి గురించి సో వాళ్ళ వీడియోలు అన్నీ నేను యాడ్ చేసిన. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.